నమస్తే, వెల్కమ్ టు మ్యాగ్నెట్ టీవీ. నేను మీ కృష్ణవేణి. ఆధ్యాత్మికత, శక్తి అనేక మార్గాలు ఉన్నాయి. విశ్వశక్తిని తనలో ఐక్యం చేసుకోవడానికి మానవుడు తరతరాలుగా సాధన చేస్తూనే ఉన్నారు. నవవిధ భక్తి మార్గాలు ఒకవైపు ఉంటే, భగవద్గీతలో ధ్యాన యోగం అని, కర్మయోగం అని, భక్తి యోగం అని, ఇలా అనేక యోగాల ద్వారా శ్రీకృష్ణ పరమాత్మ ఇంకా కొన్ని మార్గాల్ని కూడా మనకు సూచించారు. అయితే మార్గం ఏదైనప్పటికీ మనిషి లక్ష్యం ఏంటి? ఈ విశ్వంలో భాగం అయిపోయి మమేకం కావాలి, లేదా విశ్వశక్తిని మనలోకి ఆహ్వానించాలి. ఈ సాధనా క్రమం ఎలా సాధ్యం అవుతుంది మానవునికి? తర్వాత లౌకిక అంశాల్లో ఉంటూనే ఆధ్యాత్మిక సాధన, విశ్వశక్తిని మనం సాధించడం ఎలాగా? ఈ విషయం గురించి పూర్తిగా మనకు తెలియజేయడం కోసం ఈరోజు మనతో పాటు ఉన్నారు శ్రీ విశ్వ దివ్య శక్తి పరివార ప్రచారక వ్యవస్థాపకులు శ్రీ 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 ఓం స్వరూప్ గురూజీ గారు. ఆలస్యం చేయకుండా మాట్లాడదాం. గురుగారు నమస్కారం. శుభమస్సు. దివ్య విశ్వశక్తి స్వరూపులందరికీ ఆశీస్సులు. గురువుగారు, అందరికీ ఉన్నది ఒకటే సందేహం. కాలాలు మారుతూ ఉన్నా మనిషి ఎనర్జీ వీక్ అయిపోతుంది. ఎందుకంటే అనేక పనులు, నెగిటివిటీ మన చుట్టూ ఉంటుంది. ఈ నెగిటివిటీలో ఉంటూనే తామర పువ్వు కదా బురద కంటకుండా ఉన్నట్టుగా ఆ విశ్వశక్తిలో మమేకం అవ్వడం ఎలా, అది ఆహ్వానించడం ఎలా? చాలా మంచి వేదిక. మీరు అడిగిన మాటలన్నీ కూడాను ఎంతోమందికి ఉపయోగకరంగాను ఉంటాయని భావిస్తూ దానికి ఇంకా డీటెయిల్డ్గా చెప్తాను. విశ్వము అనేటువంటిది ఇప్పుడు మనకు కనబడేటువంటిది. ఇలాంటి విశ్వాలు కోకొల్లలు, లెక్క పెట్టలేనన్ని అనంతమైనటువంటి 1 2 3 4 100 లెక్క పెట్టచ్చు, 1000 లెక్క పెట్టచ్చు, 1 lakh లెక్క పెట్టచ్చు, 1 crore లెక్క పెట్టచ్చు. విశ్వాలు ఎన్ని ఉన్నాయో ఎవరికి ఇంతవరకు తెలియదు. అది కలుపుకోవడమే, కొత్తది కనుక్కోవడం, కలుపుకోవడం. ఈ విషయంలో మన పూర్వీకులు మంత్రశాస్త్రంలో కొంతమంది ధ్యానం చేసి భవిష్యత్తును చూడగలిగారు. వాళ్ళు చెప్పిన ఆధారాలను బట్టి కృష్ణస్వామి తండ్రి, ఆయన ఆ అమ్మవారికి, తల్లికి, యశోదా తల్లికి 14 లోకాలు చూపించాడు. కింద 7, పైన 7. చాలామంది 14 అన్నారు, కానీ అది 15 అవుతుంది. ఆయన ఉన్నది లెక్క పెట్టలేదు. 15 లోకాలు చూపించాడు. అలాగే గాయత్రి మంత్రం 24 అక్షరాలు, బీజాక్షరాలు, 24 లోకాలు. ఇక్కడ రెండిట్లోనే 24 ప్లస్ 15 మీకు కనిపిస్తున్నాయి. ఇలాగే ఒక్కొక్క మంత్ర బీజాక్షరాలకి ఒక్కొక్క పవర్ ఉంటుంది. అది ఒక్కొక్క ఆవరణ. ఆవరణ అంటే ఒక భూ కక్ష ఎలాగ ఉంటుందో, భూ ఆవరణ ఎలా ఉంటుందో, దైవ ఆవరణ, ఆరా విజన్ అని మనకు ఆరా ఉంటుంది. పుట్టిన పిల్లలకు కూడా ఆరా ఉంటుంది. పుట్టిన దగ్గర నుంచే ఉంటుంది. కానీ తల్లిదండ్రులు పిల్లాన్ని ముద్దు చేస్తారు, పెంచుతారు, పాలు ఏవో అంతవరకే. ఆరా విషయాలు పాపం తల్లులకు తెలియదు. ఎందుకంటే ఆ విద్య వేరు. ఆ శక్తికి సంబంధించిన అకల్టిజం అంటారు. ఆ అకల్టిజంలో అవన్నీ వస్తాయి. నాకు ముఖ్యంగా అకల్ట్కి సంబంధించినటువంటి ఎక్కువగా అతీంద్రియ శక్తుల గురించి చెప్పడం, తెలియపరచడం నాకు కొంత ఇంట్రెస్ట్. చాలామంది అన్నీ ఏదో చెప్తూ ఉంటారు, మంత్రాలకు అర్థాలు అవి ఓకే, అవి ఉన్నాయి. ఇప్పుడు దాన్ని నేను దేన్ని తీసి పారేయలేను, గౌరవిస్తాను. అతీంద్రియ శక్తుల గురించి కూడా చెప్పే ఒక మరి ఎవరో గురువులు ఉండాలి కదా. చెప్తే మరి అహో అతీంద్రియం అంటే ఇదా, అతీంద్రియం అంటే ఇవి కానివి, కనబడనిది అనేటువంటిది అతీంద్రియము. కంటికి కనబడినటువంటిదేనే అతీంద్రియం అంట. అయితే ఇక్కడ మన శక్తుల గురించి మాట్లాడుతున్నాం కాబట్టి 369 ఇప్పటి వరకు మనం విన్నాం. ఆవరణలు అంటే మీరు ఒక డాట్ పెట్టి ఇలా రౌండ్స్ గీస్తూ ఉంటే మీకు ఫొటోస్ అవన్నీ దొరుకుతాయి నెట్లో. మధ్యలో డాట్ పెట్టేసేసి ఇలా రౌండ్ రౌండ్ అలా తిప్పేస్తే అది 369 ఉంటాయి, మధ్యలో డాట్ ఉంటుంది. అన్ని ఆవరణలు అంటే అన్ని లోకాలు, అన్ని ప్రపంచాలు అన్నీ అర్థం అన్నమాట. ఇంకా కొంచెం వెనక్కి వెళ్తే నవవ్యాకరణ పండితుడు రావణ బ్రహ్మ, ఆంజనేయ స్వామి కూడా, తర్వాత దుర్యోధనుడు కూడా చరిత్ర చెప్తోంది. అంటే ఆయన 9 వ్యాకరణ, ఇప్పుడు ఒక వ్యాకరణకే మనకు తెలియదు. అప్పుడు 9 నవవ్యాకరణ పండితులు అంటే దుర్యోధనుడు, రావణ బ్రహ్మ, తర్వాత మన హనుమ స్వామి వస్తారు. అంటే ఏమిటి అంటే అప్పట్లో భాష, ఈ భాష పుట్టుక కూడాను శివస్వామి ఢమరుకంలోంచి ఈ అక్షరాలన్నీ వచ్చాయి.
బండిరా వరకు అలా తిప్పుతూ ఉంటే ఆ శబ్దంలోంచి అవి బహిర్గతమైనట్టుగా మనకి ఆధారాలు ఉన్నాయి. అలాగే మంత్రశాస్త్రంలో కూడా పార్వతీ అమ్మకి స్వామివారు ఈ బీజాక్షరాల మహిమలు అలా ఇవ్వడం చెప్పడం మన కోసమే, ఆవిడ పేరు పెట్టి మన కోసమే చెప్పడం జరిగింది, మానవాళి కోసం. మానవాళికి. బాగా చెప్పావమ్మా. అందుకని ఇవన్నీ కూడాను చెప్తే చాలా డీటెయిల్డ్గా ఉన్నాయి. మనం ఒక ఎన్ని ఎపిసోడ్సో తెలియదు కానీ అలా వీలును బట్టి మీరు నాతో ఈ విశదీకరణ చేయిస్తే తప్పకుండా నేను కంప్లీట్గా ఎన్ని అవుతాయో తెలియదు కానీ చెప్తూనే ఉంటా, చెప్పింది చెప్పకుండా. అయితే ఇక్కడ డమరుకంలోంచి అక్షరాలు, మంత్రశాస్త్రం, అలాగే జ్యోతిష్యం, స్వామివారు చెప్పిందే జ్యోతిష్యం మొట్టమొదలు. అందులో ఇంకో క్లాస్ కూడా ఉంది, భవిష్యత్తు చెప్పకూడదు అని ఉంది. ఎందుకు అంటే కొంతమంది మంచిగా స్వీకరిస్తారు, కొంతమంది ఇబ్బందులు పడతారు, వాళ్ళు స్వీకరించలేకపోతారు వాళ్ళ మనస్తత్వాన్ని బట్టి. తర్వాత ఇక్కడ మీరు శక్తి గురించి మళ్ళీ మనం మాట్లాడదాం. దివ్య శక్తి, విశ్వ శక్తి, అది విశ్వమంతా నిండినటువంటిది దివ్యశక్తి. ఎగ్జాంపుల్, మీరు ప్రపంచం గోళం తిరుగుతూ ఉంటుంది, 12 గంటలకి రాత్రి పగలు అవుతూ ఉంటుంది. ఒకవైపు కొన్ని దేశాలు మొత్తం 213, 214 దేశాలు ఉన్నాయి ప్రపంచంలో నోటెడ్. అందులో సగం ఇటు తిరిగేసరికి సగం చీకటి వెలుతురు అవుతుంది. సూర్యచంద్రులు అసలు ఎప్పుడూ వాళ్ళు అలాగే ఉంటారు, అదొక విచిత్రం. ఇది తిరగడం వల్ల మనకి ఆ యొక్క వ్యత్యాసం కనపడుతుంది, ఇది చీకటి రాత్రి పగలు. అలాగే ఇక్కడ దివ్యశక్తి కూడా అంతటా నిండి ఉన్నది, అంతటా వ్యాప్తి చెంది ఉన్నది, ఇది సత్యం. మనకి కనపడడం లేదు కాబట్టి ఒప్పుకోం. దానికి ఒప్పుకోవడానికి ఏమిటంటే తేలిగ్గా సూర్యకిరణాలు, ప్రకాశం, అది మనంతటా ఎన్నో లోకాలకి, ఈ లోకమే కాదు ఎన్నో లోకాలకి అది ప్రసరిస్తోంది, ఆ దివ్య తేజస్సుని మనకి చూపిస్తోంది. అంటే సింబాలిక్గా ఆ యొక్క సూర్య భగవాను దేవతలందరూ పూజ చేసేవారు, ఆర్ఘ్యం ఇచ్చేవారు. పొద్దునపూట రాముడు, కృష్ణుడు, శివుడు అందరూ తపస్సు చేసుకున్నట్టుగా మనకి ఆధారాలు ఉన్నాయి. అంటే ఏమిటి, దివ్య శక్తిని ఆరాధించడంలో వాళ్ళు ప్రయత్నం చేశారు, సాధించారు. మానవుల కంటే కొంచెం హయ్యర్ లెవెల్ వాళ్ళే దేవుళ్ళు, అంటే వాళ్ళకు ఏకాగ్రత ఎక్కువ, శక్తులు ఎక్కువ. వాళ్ళు కూడా మరి మానవుడి యొక్క గొప్పతనాన్ని గుర్తించి మానవతారంలోనే వచ్చారు. మరి అది ఇంకో గొప్ప విశేషం. రాముడు మానవుడే, కృష్ణుడు మానవుడే, మరి వీళ్ళంతా శివుడు, ఇవన్నీ రకరకాల దేవుళ్ళందరూ కూడాను మానవ రూపంలో వచ్చారు. అంటే మానవులు మహనీయులు, గొప్పవాళ్ళు అని ఒప్పుకోవాలి. దేవుళ్ళు ఒప్పుకున్నారు కాబట్టి. మరి వాళ్ళు ఒప్పుకున్న తర్వాత మనం ఒప్పుకోకపోయినా పెద్ద తేడాలే, వాళ్ళే ఒప్పుకున్నారు. అందుకని ఈ శక్తిని వాళ్ళు కూడా పోస్టర్స్ చూడండి, రాముడు శివార్చన చేసినట్టు, కృష్ణుడు తపస్సు చేసుకున్నట్టు, శివుడు కూడా తపస్సు చేసుకున్నట్టు ఉన్నాయి. అమ్మవార్లు, అయ్యవార్లు అందరూ ఉన్నారు. అంటే ఏమిటి, దే వాంట్ మోర్ ఎనర్జీ ఫ్రమ్ యూనివర్స్. ఉంది కానీ సరిపోదు. అంటే మూలశక్తి ఆదిపరాశక్తి, ఆది అంటే మొదలు, పర అంటే ఈ శక్తులు కానటువంటిది శక్తి. ఆది పర, స్త్రీ అని కాదు అక్కడ అర్థం, శక్తి. అంటే మనం వాడుక బదుల్లో స్త్రీలింగం, పురుషలింగం అలా వ్యాకరణ రీత్యా మనం అమ్మగా అయ్యిగా మాట్లాడుకుంటాం. ఎనర్జీ ఫామ్, ఏదైనా ఎనర్జీ, కాస్మిక్ ఎనర్జీ అనుకోవచ్చు, యూనివర్సల్ ఎనర్జీ అనుకోవచ్చు. అయితే ఏంటంటే అది మనకి కంటికి కనబడాలి అంటే సూర్యోపాసన, పొద్దున పూట సూర్యోదయం జరిగేటప్పుడు చల్లగా బాగుంటుంది. ఇలా ఒక్క 10 సెకండ్స్, ఓన్లీ 10 సెకండ్స్, సింగిల్ టైం, రోజు చూడాల్సిన అవసరం లేదు, అండర్లైన్ చేసుకోండి, ఇలా చూడండి అంతే. 10 సెకండ్లు, ఓన్లీ 10 సెకండ్లో ఏ యోగం కూడా మీకు అంత లాభాన్ని చేకూర్చదు. నమంత్రం నతోయం న తీర్థో న భోగం. మీకు మంత్రాలు తంత్రాలతో కూడా అవసరం చెప్తే చెప్పుకోండి, సూర్య నమస్కారాలు చెప్పుకోండి, సూర్యోపాసన ఏవో ఉన్నాయి, అసలు ఏమక్కర్లా, మీరే అది అవుతున్నారు, అదే మీరవుతున్నారు. ప్రకాశంలో మీరే మిళితమైనప్పుడు యు ఆర్ ద ఎనర్జీ. ఇంకా వేరే చేసేది ఉంటే కదా అక్కడ, తత్వమసి, యు ఆర్ దట్ అని అంటారు. అలా చక్కగా చూడడం, కళ్ళు మూసుకోండి, సేమ్ ప్లేస్, ఆ చూసింది మీకు ఈ 2 కళ్ళలో బింబం వచ్చేస్తుంది.
అది 1.5 hours 2 hours కంటిన్యూ అవుతుంది. ఎలాంటి వాడికైనా స్త్రీ పురుష వయోవృద్ధ భేదం లేదు, చక్కగా వస్తూ ఉంటుంది. తర్వాత మీరు ఎంత దాన్ని కంటిన్యూటీ చేయగలిగితే యూ విల్ గెట్ యూనివర్సల్ కాంటాక్ట్ ఎవ్రీ డే ఎవ్రీ మినిట్ ఎవ్రీ డే. అది లైవ్ వస్తూనే ఉంటుంది. లైక్ ఇప్పుడు మన స్టూడియోలలో లైవ్ క్రికెట్ ఆడుతూ ఉంటే, లేకపోతే ఏదైనా ప్రోగ్రాము మోదీ గారిది, లేకపోతే యుద్ధాలు కూడా ఇప్పుడు లైవ్ వచ్చేసాయి. అంటే ఎక్కడో దాన్ని శాటిలైట్ ద్వారా అది ప్రసారం చేస్తే వస్తున్నట్టుగా దానికి ఇంకా వస్తువులు కావాలి. ఇక్కడ వస్తువులే అక్కర్లా, శాటిలైట్సే అవసరంలా, డైరెక్ట్ వచ్చేస్తుంది ఎనర్జీ ఉంది ఆల్రెడీ పుంఖాలుగా. మీరు గుర్తించాలంటే దాంట్లో మీరు ఒక్కసారి దృష్టి పెట్టి ఏకాగ్ర చిత్తంతో పెడితే అది మీకు అవగాహన అవుతుంది, మీకు అందుబాటులోకి వస్తుంది. మీరు శక్తి స్వరూపులు అవుతారు, దివ్య స్వరూపులు అవుతారు. ఇంకా ఇంతకంటే గొప్ప తక్కువ టెక్నిక్, తక్కువ టైము ఏమన్నా ఉంటే మీరు ఆలోచించండి. అంటే లౌకిక జీవితంలో మనం ఎంత ఫుడ్ తీసుకున్నా, ఎంత నిద్రపోయినా ఒక దశ తర్వాత అలసట ఉంటుంది కదా గురూజీ. కానీ ఈ కాస్మిక్ ఎనర్జీ విశ్వంతో కనెక్ట్ అయిన వాళ్ళు ఎప్పుడూ ఒక ఎనర్జెటిక్ ఫామ్లో ఉంటారు కదా, అది ఎట్లా సాధ్యం అవుతుంది? చాలా తేలికమ్మా. ఇప్పుడు మనం ఇంకో కొత్త విషయం మాట్లాడుకుందాం. నిద్రపోవడము, పుట్టడము, చావడము, వాటికి కూడా ఆన్సర్స్ చెప్తా. పుట్టడం అంటే ఒక ఆఫీస్కి వెళ్తారు, ఇన్ అని ఉంటుంది, చైర్మన్ ఎవరో డైరెక్టర్ క్యాబిన్ ఉంటుంది, దాని ముందు ఇన్ను, తర్వాత బయటకు వచ్చేటప్పుడు అవుట్ అండ్ బోర్డులు ఉంటాయి, అందరూ చూస్తారు. అంటే ఏమిటి? ప్రవేశించడం, వెళ్ళిపోవడం. అలాగే ఈ దేహంలో ఇన్ అంటే పుట్టుట, అవుట్ అనేటువంటిది గిట్టు, మన భాషలో వెళ్ళిపోయారంటాం. శరీరం కాదు, శరీరంలో అది వస్తుంది, ఆత్మ తల్లి వస్తుంది. ఆత్మ దాని పర్పస్ కోసం ఇందులో ఎంటర్ అవుతుంది. అమ్మా నాన్న శరీరాలు ఇవ్వగలుగుతారు కానీ ఆత్మని కనగలరా? నో. పుట్టిన తర్వాత అనుకుంటాం మా అమ్మలా ఉన్నాడు, మా బామ్మలా ఉన్నాడు, మా తాతయ్యలా ఉన్నాడు, ముక్కు ముఖం పోలికలు అంటాం. అది ఎందుకంటే డిఎన్ఏ జెనెటిక్గా వస్తుంది, సృష్టి ఆది నుంచి వస్తుంది. ఆది మానవుడి దగ్గర నుంచి ఆ పోలికలు ఎవరికో కంటిన్యూ అవుతున్నాయి. కానీ ఆత్మలుకి క్యారీకి ఓన్లీ థాట్ విల్ క్యారీ. ఆత్మ పాపాలు పుణ్యాలు ఇవన్నీ కూడా శరీరాల ద్వారా వస్తాయి. ప్రజలకి తల్లిదండ్రుల ఆస్తులు పంచుతాం, పెద్దాడికింత చిన్నాడికింత, అదేదో. ఆత్మకి ఈ ఆస్తులకి సంబంధం లేదు, కర్మలకి సంబంధం. ఏం కర్మ చేస్తే అది మిగిలిపోతే మళ్ళీ జన్మలో అది కంప్లీట్ చేయడం కోసం మళ్ళీ పుడుతుంది. పుట్టడం అంటే మన భాషలో ఎంటర్ అవుతుంది. అసలు ఆత్మకి చావు పుట్టుక లేవు, ఇది సత్యము. ఎంటరింగ్ బాడీ యు ఆర్ టేకింగ్ బర్త్, వెళ్ళిపోవడం మరణం మీ భాషలో. మరణం అనేది ఆత్మకి ఎక్కడ ఉంది? వెళ్ళిపోతుంది పాపం. అది మీ ఇంట్లో చుట్టాలు వస్తున్నారు, వెళ్ళిపోతున్నారు. వారం రోజులు ఉంటారు, 10 రోజులు ఉంటారు, లేకపోతే గంట ఉంటారు, వెళ్ళిపోతారు. మీరు ఇచ్చే కాఫీ టీలు భోజనాలు అన్నీ తింటారు, వెళ్ళిపోతారు. అలాగే ఆత్మ వచ్చినప్పుడు ఇందులో ఉన్నప్పుడు ఏం కావాలో దానికి కావాల్సింది, మీకు కావాల్సింది కాదు, దానికి కావాల్సింది చేసుకుంటుంది, వెళ్ళిపోతుంది. తల్లిదండ్రులకు కూడా ఎందుకు విశ్వాసంతో ఉంటుంది ప్రేమ అంటే, ఇక్కడ ఇంకో చిన్న మంచి టెక్నిక్ చెప్తా. తల్లిదండ్రులు దేహం ఇచ్చారుగా, దేహం ఇచ్చినందుకు దానికి విశ్వాసంగా ఆత్మ తల్లిదండ్రులకి కొంచెం మంచి పనులు చేస్తుంది, ప్రేమిస్తుంది, సంతోషపెడుతుంది. ఎందుకు? ఈ దేహాన్ని ప్రేమిస్తోంది తల్లిదండ్రులు, ఆత్మని కాదు. ఆత్మని ఎవరన్నా ప్రేమించారా? చూసారా? హిస్టరీలో యోగులు ప్రేమిస్తారు. తల్లిదండ్రులు అబ్బాయిని ప్రేమిస్తున్నాడంటే ఏమిటి? శరీరాన్ని. ఇది అర్థం చేసుకోవాల్సిన విషయం. ఆత్మ కనబడదుగా పాపం. అవును అవును. ఇంకా ఆత్మస్థాయిలో ప్రేమించేది ప్రేమించబడేది ఏకం అవుతుంది, అది వేరు. అవును. ఏంటి? ఇప్పుడు మా అమ్మాయి ఉంది అనుకోండి, కాసేపు మా అమ్మాయి నాలాగా ఉంటుంది కాబట్టి నాకు ఇష్టం, మా అబ్బాయి మా నాన్నలా ఉంటాడని ఇష్టం, అంతవరకే కానీ ఇంకా బియాండ్ వెళ్ళడం లేదు. అది సోల్ ఈజ్ డిఫరెంట్ నాన్న అని తెలుసుకోడు. మా అబ్బాయి నా మాట వినడం లేదు అనుకుంటుంటారు అప్పుడప్పుడు. ఎందుకు వినడం లేదు? అది నువ్వు కాదు కాబట్టి. సోల్ ఈజ్ డిఫరెంట్. దాని ఇష్టం ఉంటే వింటుంది, తండ్రి చెప్పినా వింటుంది, ఫ్రెండ్ చెప్పినా వింటుంది, ప్రపంచంలో ఎవరు చెప్పినా వింటుంది. దానికి ఇష్టమైతే, ఆత్మకి ఇష్టమైతేనే చేస్తుంది, వింటుంది, తిరుగాడుతుంది, వెళ్ళిపోతుంది. తల్లిదండ్రులు మా అబ్బాయి అస్సలు వినడం లేదండి, చదువుకోవడం లేదండి, మారం చేస్తున్నాడండి, ఏవో అంటారు. మారం చేసేది ఎవరు? సోల్ కాదు. నో. మన పూర్వీకులు ఉండేటువంటి జెనెటిక్ సంబంధమైనటువంటిది, డిఎన్ఏ సంబంధమైనటువంటి వాళ్ళ గుణాలు క్యారీ చేస్తుంది. సోల్కి గుణాలు క్యారీ చేయదు. పాపము పుణ్యము అదేం కావాలో అది చేసుకుంటుంది. గుణాలు చాలా రేరు. పూర్వజన్మలో ఆ గుణాలు కావాలంటే అప్పుడు వస్తాయి గుణాలు.
దానికి క్యారీ చేయడానికి అన్ని అర్హతలు ఉన్నాయి. సోల్ ఈజ్ వెరీ పవర్ఫుల్, వెరీ ఇంటెలిజెంట్ ఆల్సో. దాన్ని మనం అంత తేలిగ్గా అర్థం చేసుకోలేం. ఇప్పుడు ఏంటి, సింపుల్గా తల్లిదండ్రులు పిల్లల్ని ప్రేమిస్తారు, రూపాల్ని ప్రేమిస్తారు, ఆత్మల్ని కాదు. ఆత్మల్ని కూడా కనలేరు. కానీ ఆత్మల్ని, ఆ తల్లిదండ్రుల్ని ప్రేమించే ఆత్మలు, అవతరించినట్టు మానవావతారంలో ఉండే ఆత్మలు ఎప్పుడెప్పుడు వింటాయంటే పూర్వజన్మ సంబంధం ఈ తల్లిదండ్రులకి ఏమన్నా ఉంటే అప్పుడు అది ఇంకెక్కువ లవ్ అండ్ ఎఫెక్షన్ కనెక్ట్ అవుతాయి, కర్మానుసారంగా అది ఎక్కువ దగ్గర పడతాయి. తర్వాత ఇంకో విషయం ఉంటుంది ఇక్కడ. ఇఫ్ సోల్ డిసిషన్ ఎలా ఇంకో 10 ఏళ్ళు బతుకుదాం అనుకుంటుంది అనుకో. ఇప్పుడు మీరు అప్పుడప్పుడు ఊళ్ళలోకి వెళ్తారు పిక్నిక్, అది ఇది, అమెరికా, రష్యా, 6 నెలలు 3 నెలలు వీసాలు ఉంటాయి. ఇంకా ఇఫ్ యూ వాంట్ మోర్, ఆ స్టేకి మళ్ళీ ఇంకో 6 months ఎక్స్టెన్షన్ ఉంటుంది. అలాగే ఈ సోలుకి కనెక్ట్ అయిన అప్ప, చెల్లెళ్ళు, తమ్ముళ్ళు, అమ్మ, నాన్నలు, ఈ శరీర సంబంధం వాళ్ళు ఉంటే అది ఫీల్ అయిపోయి ఇంకో 10 ఏళ్ళు ఉంటాలే పాపం, వాళ్ళు నన్ను బాగా ప్రేమిస్తున్నారని ఉంటుంది. మన చుట్టాలు ఉన్నట్టుగా, ఉండండి హైదరాబాద్ మొత్తం తిప్పుతాను, చార్మినార్ తిప్పుతాను, గోల్కొండ తిప్పుతాను అని ఎలా అంటాం, ఫిలిం నగర్ చూపిస్తాను ఏమంటాం కదా. అంటే ఏమిటి, ఏదో విధంగా వాళ్ళతో 4 రోజులు గడపడం అనమాట. అలాగే సోల్ కూడా అదేం చేస్తుందంటే పాపం వాళ్ళని సంతోష పెట్టడం కోసం ఇఫ్ సోల్ ఆ డిసిషన్ తీసుకుంటే, ఉందాం అనుకుంటే ఉండొచ్చు. మన పురాణాలలో భీష్ముడు లేడా, ఇచ్ఛామరణం. అలా ఇచ్ఛామరణం ఎప్పుడూ ఉంటుంది. ఇంకో విషయం, చిరంజీవులు అంటూ ఉంటాం. ఆత్మ చిరంజీవి కాదా, ఆలోచించండి. నాశనం లేనిదని కృష్ణ పరమాత్మే చెప్పారు. మరి అసలు నాశనం లేనిదే కాకుండా అసలు దానికి అనంతంగా వ్యాప్తి చెందినటువంటి ఆత్మ, అది ఒక రూపం తీసుకొని ఈ బాడీలోకి వస్తే ఈ బాడీకి చలనం వస్తుంది, ప్రాణం వస్తుంది, సింపుల్గా చెప్పాలంటే. అలాంటప్పుడు మనం బతికున్నట్టుగా నాడీ చూస్తాం. నాడీ చూసినా చూడకపోయినా యోగ నిద్రలో ఉంటే వాడు బాడీ చలనం ఉండదు. అదొక యోగా సబ్జెక్టు. దివ్య శక్తి ఉంటేనే మాట్లాడతాం, వింటాం, కంటితో చూస్తాం, చెవులతో, కాళ్ళతో నడుస్తాం, చేతులతో పూజలు చేస్తాం. శక్తి లేకపోతే మనం కుప్పలాగా పడిపోవడమే, ఏమీ లేదుగా. అందుకని దివ్య శక్తిని మనం పొందాలి, దివ్య శక్తిని ఉపాసన చెయ్యాలి. నేనేం చెప్పాను, 10 seconds చాలమ్మా, ఒకటేసారి చూడాలి, రోజు చూడొద్దు. ఇంకో విషయం, అవసరమే లే, ఒక్కసారి చూడండి 10 seconds, దట్స్ ఇట్, ఓవర్. యు ప్రాక్టీస్ మోర్ డే అండ్ డే అంతే. ఆ సూర్యబింబాన్ని మనం కళ్ళు మూసుకోగానే మళ్ళీ అదే బింబం కనిపిస్తుంది, వస్తుంది, వచ్చి తీరుతుంది. ఇప్పుడు నన్ను చూస్తే నువ్వు గుర్తుపడతావు ఇంకో 10 ఏళ్ళైనా. ఏమనంటే నేను ఇంకా ఏజ్డ్ అవుతానేమో, అంతకంటే ఏం లేదు. అంటే మనుషుని గుర్తుపడతాంగా. ఈ రికగ్నైజేషన్ ఎలా ఉందో, పిల్లల్ని, ఫ్రెండ్స్ని, చిన్నప్పుడు చదువుకున్న వాళ్ళని, టీచర్స్ని, పాత సినిమాల్ని, మనుషుల్ని, చుట్టాలని, ఫంక్షన్స్ని ఎలా గుర్తుపెట్టుకుంటున్నామో అలాగే ఇది కూడాను మీ మెమరీలో ఈ ముద్ర. వరల్డ్లో ది బెస్ట్ ఐస్ ఫోటోగ్రఫీ అంత గొప్పది ఏది లేదు. కళ్ళు చాలా గొప్ప కెమెరా, ఏదైనా ప్రింట్ తీసుకుంటుంది మెదడులోకి పంపించేస్తుంది, అదే మెమరీగా గుర్తుంటుంది మీకు. అలాగే గురువుగారు, ఈ మానవ సంబంధాలు ఇప్పుడు చాలా విచ్ఛిన్నం అవుతున్నాయి కదా. ఈ విశ్వశక్తిని శరీరంలోకి ఆహ్వానించడం మానవ సంబంధాల మీద ఎటువంటి ఇంపాక్ట్ చూపిస్తుంది చెప్తాను. ఇంకోటి మీకు ఇందాక చెప్పాను, ఆ ప్రాక్టీసెస్ చేస్తే యు ఆర్ ద ఎనర్జీ అయిపోతారు. ఒక్క రోజులో కారు, ఇట్ విల్ టేక్ టైం. మీ ఇంట్రెస్ట్ని బట్టి, మీరు ఇంట్రెస్ట్ బాగా చదువుకుంటే పాస్ అవుతారు, బాగా చదువుకోకుండా ఉంటే ఫెయిల్ అవుతారు, అంతే కదా. ఏదైనా ఇంట్రెస్ట్ పెట్టి వింటేనే నేర్చుకోవడం వస్తుంది, ఒక కళ ఏదైనా. అందుకని ఇంట్రెస్ట్ పెడితే మీకు తొందరగా రావడానికి అవకాశాలు ఉన్నాయి. చూడంగానే 1 నిమిషంలో అన్నీ వస్తే అందరూ ఈ పాటికి అదే పని చేసేవారు. మేము చెప్పడం చాలా తేలిక, చేయడం కూడా తేలిక, కానీ చెయ్యాలి. ఇంట్రెస్ట్ అత్యంత తేలికైన విధానం మీరు చెప్పింది. అసలు ఇంత తేలిక విధానం లేవు. నేను గత కొన్ని సంవత్సరాల నుంచి ఎంతో మందికి చెప్పడం, వాళ్ళు దే ఆర్ హ్యాపీ. నేనేంటంటే అందరికీ తేలిగ్గా ఉండాలి, అందరికీ ఆ శక్తి రావాలి, వితౌట్ పేయింగ్ ఎనీథింగ్, కాస్ట్ లేకుండా. అందుకని నేను చాలా అధ్యయనం చేసి హిమాలయాల్లో అక్కడ ఇక్కడ అన్ని ఎన్నో చాలా వ్యయ ప్రయాసాలు కోర్చి ఎంతోమందిని కలవడం చేస్తే నాకంటూ పూర్వజన్మ సుకృతం ఉందేమో. అందుకని ఈ యొక్క విద్యని నాకు ఆ దివ్యశక్తి ప్రసాదించడం, అది ఇతరులకి నేను నిస్వార్థంగా ఏమీ ఆశించకుండా, మీరు బంగారు ఇటుకలు ఇచ్చినా నాకు వద్దు, నాకు అక్కర్లేదు, ఏం చేస్తాం, జ్ఞానబోధ చేయాలి.
భగవంతుడి యొక్క కృప మీకు రావాలి అంటే దివ్యశక్తి కావాల్సిందే, తప్పదు. ఇంకా డీటెయిల్గా ఇంకో మాట చెప్తాను. ఇప్పుడు మీరు మానవ సంబంధాల గురించి అడిగారు. మానవ సంబంధాలు ఏమిటంటే, మన కుటుంబంలో రక్త సంబంధం అనేటువంటిది ఒక పేరు ఉంటుంది. మా రక్తం పంచుకున్న పెద్ద కొడుకు, చిన్న కొడుకు, మా అన్నయ్య, అక్కయ్య, చిన్న చెల్లయ్య, ముద్దుల మనవడు, ఏవో అనుకుంటూ ఉంటాం. అంటే ఏమిటి అంటే, నీ యొక్క శరీరాన్నే నువ్వు ప్రేమిస్తున్నావు. నీ శరీరం ప్రోడక్ట్ ఉద్భవించేటటువంటివన్నిటినీ నువ్వు ప్రేమిస్తున్నావు. పక్క వాళ్ళని ప్రేమిస్తావు, కానీ నీ కొడుకును ప్రేమించినట్టు, నీ కూతురు ప్రేమించినట్టు చేస్తావా? సొంత నీ బ్రదర్ కొడుకును కూడా ప్రేమిస్తావు, కానీ నీ కొడుకున్నంత ప్రేమ వాడికి చూపించావు. అంటే సహజం. అంటే ఏమిటి? శరీరం మీద ప్రేమ, మమకారం. మమ ఆకారము. ఆకారము అంటే, ఆకారం అంటే తెలుసుగా, షేప్. దాన్ని తెలుగు సంస్కృతాల్లో ఆకారము అంటారు. మమ అంటే నేను, నా యొక్క ఆకారము, నేనే అది, దాన్నే మమకారము అని క్లారిటీ ఇచ్చాను నేను. తేలిగ్గా చెప్పా. మమకారానికి ఇంత అర్థం ఉందని మరి ఎంతమంది చెప్పారో నాకు తెలియదు, కానీ నా దృష్టిలో అది మమకారం అంటే అది. అందుకని వాటిని ప్రేమించడం, ఆకారాల్ని ప్రేమించడం ఇలాంటివి ఉంటాయి. కానీ పూర్వజన్మ జ్ఞానం చేత మాయలో పడిపోయి, కలియుగం మాయలో ఏమైపోతుంది, తమ్ముడైనా అక్కైనా ఏదైనా అది నాకు ఇస్తే బాగుండు, ఇది నువ్వు లాక్కుంటున్నావు అంటే లాగేసుకోవడం, పెరికేసుకోవడమే జరుగుతోంది. నా వాళ్ళు కూడా అనుభవించాలనే మంచి జ్ఞానం, సద్ ఆలోచన మనిషికి వచ్చిన నాడు ఈ ప్రపంచం అంతా సుభిక్షంగాను, ఆయురారోగ్యాలతో, ఐశ్వర్యాలతో, ప్రేమ స్వరూపులుగా, గొడవలు ఉండవు, స్వార్థం ఉండదు. ప్రపంచం అంతా ఒకటే, మనమంతా మానవులం. మానవులు మహనీయులు అవుతారు, ఇందులో సందేహం లేదు. ఆ థాట్ ఏమిటి క్యారీ చేయాల్సింది? వీఆర్ ఆల్ వన్, వన్ ఇన్ ఆల్, ఆల్ ఇన్ వన్ అనేటువంటిది క్యాప్షన్ గుర్తుపెట్టుకో. అన్నిట్లో ఒకటే. ఇప్పుడు మనం వేరు కదా, శరీరాలు ఏవైనా కూడా ఆ శక్తి ఒక్కటే. శక్తి గురించి మాట్లాడతాం. అలాగే దేవుడు దండేస్తూ ఉంటాం, పూలదండలు, రకరకాల పువ్వులన్నీ గుర్చి స్వామివారికి దండేస్తాం. అన్ని రకాల పువ్వుల్ని కూడా ఒక చోట చేర్చేటి దారం. దారం అనేటువంటిది కంటిన్యూటీ. అదే దివ్య శక్తి. ఎన్ని రూపాల్లోంచైనా ఆ శక్తి ఉంటేనే, ఆ ప్రసన్న చేస్తేనే. వేఆర్ ఆల్ హ్యూమన్ రోబోట్స్. ఆడ మగ ఎన్ని రకాలైన ఆ రోబోట్స్కి ఏం కావాలి? పవర్ కావాలి. ఆ పవర్ అనేటువంటి ఎనర్జీ. మామూలుగా బ్యాటరీలో అది మైండ్లో చిప్ పెట్టేసి ఇలా ఫంక్షనింగ్కి ఆర్డర్స్ ఇస్తాం. మనకు ఆర్డర్స్ ఇవ్వాల్సిన అవసరం లేదు, చిప్ పెట్టుకోవాల్సిన అవసరం లేదు. వీఆర్ బిల్ట్ ఇన్ ఎనర్జీ, మైండ్, సూపర్ న్యాచురల్ పవర్స్. మానవుడు కనిపెట్టింది అవి ఉంటున్నాయి, మానవుడు ఉండలేకపోతున్నాడు. మానవుడు రూపీస్ ప్రింట్ చేస్తాడు, నాణ్యాలు ప్రింట్ చేస్తాడు, ఏదైనా వస్తువులు తయారు చేస్తాడు, శిల్పాలను చెక్కుతాడు, గుళ్ళు కడతాడు, ఇల్లు కడతాడు. అవి ఉంటాయి. మానవుడు 100 years లోపడే పోతున్నాడు. అంటే ఏమిటి? మానవుడు మేధస్సు గొప్పదే. వీడి లైఫ్ కూడా ఎక్స్టెన్షన్ చేసుకోవాలంటే మంచిగా ఉండాలి, మంచి ప్రవర్తన, సద్భావము, ఇవన్నీ ఉన్నప్పుడు వాడికి ఆ మంచి థాట్ క్యారీ అవుతుంది. తల్లిదండ్రులకి న్యాయం చేస్తాడు. తల్లిదండ్రులు కనబడే దేవుళ్ళు. గుళ్ళో దేవుడు కంటే గొప్పవాళ్ళు నీ కన్న తండ్రి, నీ కన్న తల్లి. గుళ్ళో దేవుడు ఏం చేస్తాడు? చూస్తాడు. ఏమండో మాట్లాడు, పాపం వింటాడు. విన్నట్టు అనుకోవాలి నువ్వు. మాట్లాడు, చూస్తాడు, చూసాడు అనుకోవాలి. నువ్వు చెప్పింది విన్నాడు అనుకోవాలి, అంతే. నో ఆన్సర్స్ గుళ్ళల్లో. అమ్మా నాన్న నువ్వు చెప్పింది వింటారు. నా కొడుకు గొప్పవాడు కావాలి, కలెక్టర్ కావాలి, లేకపోతే గొప్ప లాయర్ కావాలి, లీడర్ కావాలి, యాక్టర్ కావాలి, ఏదో అనుకుంటాడు. పెద్దవాళ్ళు ఈ చేతులతో తల ఇలా నిమురుతూ దీవిస్తారు. ఈ దీవించేటప్పుడు ఈ చేతుల్లో ఉండే ప్లస్ మైనస్ పవర్స్ ఈ సహస్రాలంలోంచి బ్లెస్సింగ్స్ రూపంలో ఆ బాడీలోకి ఎంటర్ అయిపోయి ఉత్తేజమైన తేజస్సుతో కొడుకు కానీ, కూతురు కానీ, మనవడు కానీ అది కొత్త శక్తిని పుంజుకుంటాడు, స్వీకరిస్తాడు. వాడికి తెలియకుండా ఎఫెక్షన్ ఉంటుంది, ఆ చేసే పనిలో ఏకాగ్రత వస్తుంది, బ్లెస్సింగ్స్లో అంత శక్తి ఉంటుంది. అప్పుడు హ్యూమన్ రిలేషన్స్ బాగుంటాయి. మనం ఒకప్పుడు తల్లిదండ్రులు నీకు దండం పెట్టుకోకుండా ఏ కొడుకు కానీ, కూతుళ్ళు కానీ బయటికి వెళ్ళేవారు కాదు. అవును. ఇప్పుడు ఏంటంటే దండం పెట్టుకోవడం కూడా అందులో సైన్స్ ఏంటంటే పాదాల్లో స్పర్శ చేయడం వల్ల అది ఎండ్, ఇది స్టార్టింగ్. ఆ విధంగా కూడా ఎనర్జీ వస్తుంది. స్వామీజీలు వాళ్ళు బొటన్ వేళ్ళు ముట్టుకొనివ్వరు, పాదాలు తాకనివ్వరు, అంటే ఎనర్జీ విల్ గో అని. అక్కడ ఇంకో చిన్న టెక్నిక్ చెప్తా, అది చాలామంది ఆలోచించారు. కాళ్ళు పవిత్రమే, ఏ దేవుడికైనా కాళ్ళకే దండం పెడతాం, తర్వాత మొహం చూస్తాం. అలాగే తల్లిదండ్రుల పాదాలు గొప్పవి. ఎందుకంటే అక్కడ నుంచి ప్రసన్న జరుగుతుంది. స్వామీజీలు వాళ్ళు కూడా పాదాలు ముట్టుకొనివారు. అంటే అది రహస్యం. అంటే నకసిక పరిమితం శక్తి స్వరూపాలు వారు.
వారు కృప కావాలి, వారి ఆశీర్వచనం కావాలి. తల్లిదండ్రులు 24 గంటలు నా కొడుకు బాగుండాలి, నా కూతురు బాగుండాలి, మంచి సంబంధాలు, మంచి ఉద్యోగాలు, మంచి వ్యాపారాలు, అంటే మంచి మంచి తప్ప నా కొడుక్కి అది పాడైపోవాలి చెడు అని కోరతాడు ఎవరన్నా? ఎవరు కోరుకోరు. అంటే తల్లిదండ్రులు కనపడే నడయాడే దేవుళ్ళు, లైవ్గా ఉండే దేవుళ్ళు గుళ్ళో కంటే ఇంట్లో ఉన్నారు. యు బిలీవ్ దట్. తల్లిదండ్రులు గౌరవించండి, ప్రేమను పంచండి, ప్రేమను ఉంచండి హృదయాల్లో. ఆ మహావృక్షంగా అవుతుంది. సకల జనావళికి కూడా ప్రేమను పంచాలి. ప్రేమైక స్వరూపులు అవుదాం. ఒకరిని వేరే తాటొద్దు, అన్యాయాలు అక్రమాలు వద్దు. ఎందుకు? అవి చేయడం వల్ల వీడు భ్రష్టు పట్టిపోతాడు. పోనీ నువ్వు 1000 ఏళ్ళు బతుకుతావా? బతకవు. ఎప్పుడు పోతావో నీకే తెలియదు. హార్ట్ అటాక్ రావచ్చు, సినిమా చూస్తూ చూస్తూ పోవచ్చు, తింటూ తింటూ పోవచ్చు, నడుస్తూ వాకింగ్లో పోవచ్చు. ఏదన్నా గ్యారంటీ ఉందా? నీ చావు నీ చేతిలో ఉందా? ఏమనంటే ఆత్మహత్యలు అంటాం. ఆత్మహత్యలది కాదు అసలు. ఎవరికైనా నేను ఈరోజు చేస్తాను అని తెలిసేవాడు యోగి. వాడికి అంత నాలెడ్జ్ ఉంటుంది. అంటే వాడు వాంటెడ్లీ లివింగ్ బాడీ, అంతేగాని వేరే అది కాదు. అవును. ఎందుకు ఇంకా అంటే ఈ ఆత్మకి ఈ జన్మకు కారణం అయిపోయింది అనుకుంటే వాళ్ళు వదిలేస్తారు. కారణ జన్మలం, వీఆర్ ఆల్ కారణ జన్మాస్. ఇవన్నీ అంటే ఏం లేదు, మనం ఆత్మని గౌరవిద్దాం, ఈ శరీరాన్ని గౌరవిద్దాం, తల్లిదండ్రులు గౌరవిద్దాం, పూర్వీకులను గౌరవిద్దాం, మంచిని పెంచుదాం, ఉంచుదాం ప్రతి హృదయంలో. తర్వాత మంచి మనం ఈ సౌభాగ్యంగా ఈ యొక్క సొసైటీని మంచికి మారు పేరుగా తీర్చిదిద్దిననాడు మానవుడు సఫలీకృతుడవుతాడు, ఆనందదాయకంగా ఉంటుంది. ఈ యొక్క సృష్టికి ఒక అర్థము పరమార్థము ఉంటుంది. మన రిలేషన్షిప్ బాగుంటుంది. సింపుల్గా చెప్పా, ఇంకోసారి ఇంకా బాగా చెప్తా, సరేనా? అలాగే గురువు గారు, అనారోగ్యాలు, రోగాలు అనేవి అసలు మనం ఈ రోగం వస్తే ఈ మెడిసిన్ వేసుకోవాలి, లేదా అలవాట్లు మార్చుకోవాలి, ఇవన్నీ ఆలోచిస్తాం. కానీ ఒక రోగానికి మూల కారణం ఏంటి? రోగానికి మూల కారణం థాట్, ఆలోచన. మంచి ఆలోచనకి రోగం రాదమ్మాయి. ఒకరు బాగుపడాలని కోరుకోవడంలో తప్పు లేదు, నేను బాగుపడాలని కోరుకోవడంలో తప్పు లేదు. స్వార్థంతో కూడిన ఆలోచన చేస్తే అది స్వార్థ చింతన అవుతుంది. నేనే బాగుండాలి, నాకే కావాలి అంటే ఎలా కుదురుతుంది? కుదరదుగా, అందరికీ కావాలి. ఒక చెట్టు ఉంటుంది, ఒక్కడికే కోసం కాదు, ఎవరో నాటారు, ఏదో చేశారు, ఆ పళ్ళు ఎన్ని వస్తాయి అన్నీ అందరూ పంచుకుంటుంటే. ఆ ఊళ్ళో ఒకప్పుడు అమ్మాయి ఆ గడపలు ఉండేవి, 1000 గడపలు 500 గడపలు. ఎవరింట్లో ఏ ఆవులు కానీ గేదెలు కానీ ప్రసవిస్తే ఆ జున్ను పాలు అవన్నీ కూడా ఆ ఊళ్ళో అందరికీ పంచేవారు. అలాగే బియ్యం మొట్టమొదటి పంట దేవుడికి ఇచ్చేవారు. అప్పట్లో ఆ యొక్క కలుపుగోలుతనం ఉండేది. ఇప్పుడు మన ఇంట్లో మన పిల్లలు పిజ్జా తెచ్చుకుంటాడు, ఒకడు ఇంకేవో తెచ్చుకుంటాడు, ఒకడు కూల్ డ్రింక్ తాగుతాడు. ఎవరు ఏమనుకోరు, ఎందుకంటే పిల్లల మీద ప్రేమ వల్ల. అది తప్పురా నాన్న, టైం ప్రకారం ఇది తిను అది తిని కూడా మనం చెప్పాల్సిన బాధ్యత ఉంది కదా. కొన్ని ఆరోగ్యానికి హానికరం అనే విషయాలు వాళ్ళ దృష్టికి రావాలి. అది తెలియపరిచిన నాడు తల్లిదండ్రులు కూడా పిల్లల్ని ఎక్కువ లైఫ్ ఇచ్చినట్టే. ఒక విధంగా ఎక్కువ రోజులు మనం చూడగలుగుతాం, ఎక్కువ రోజులు కాంటాక్ట్లో ఉంటాం. అలాగే కర్మ అనేటువంటిది కూడా పూర్వజన్మ సంబంధించింది కాబట్టి మిగిలిపోయిన వాటిని చేయడం కోసమే ఈ యొక్క కర్మ అంటే చేయునది అంతే, ఇంకేం కాదమ్మా. కర్మ అనేదాన్ని చేయుదాన్ని. ఏం కర్మ చేస్తున్నాడు అంటాం అంటే ఏం పని చేస్తున్నాడు అని అర్థం. అంటే ఉదాహరణ చెప్తే మీకు ఈజీగా అర్థం అవుతుందని. అలాగే ఎంత మంచి కర్మ చేశాడో, పుణ్యం వచ్చింది, పూర్వజన్మలో మంచి కర్మలు చేస్తే మంచి జన్మ వచ్చింది అనుకుంటూ ఉంటాం. ఆత్మ చేస్తుంది, ఈ శరీరం కాదు. శరీరం గురించి ఇందాకే చెప్పారు, విడివిడిగా. తల్లిదండ్రులు ఇచ్చేది క్యారీ, అది వేరు. అందుకని ఆత్మని మనం గౌరవిద్దాం. మన ఆత్మని మనం అద్దంలో చూసుకుంటే, మొహంలో తయారవుతుంటే, మేకప్ చేసుకుంటే ఎంత స్పష్టంగా చూస్తామో మీ ఆత్మను మీరు చూడగలుగుతారు ఈ ప్రాక్టీసెస్ చేస్తే, సూర్యోపాసన చేస్తే. అద్దం చూసుకోండి, మిర్రర్, మీరు కనపడతారా కనపడరా? అంతే. అంత తేలిగ్గా సింబాలిక్ చెప్పా. మీరు రియలైజేషన్ అయితే యు ఆర్ ద ఎనర్జీ, యు ఆర్ ద ఎవ్రీథింగ్ అయిపోతుంది. అంటే ఇప్పుడు ధ్యానంలో ఏకవస్తు చింతన అనేది ఒక మార్గం ఉంటుంది కదా గురుగారు. ఇప్పుడు సూర్యబింబం అంటే అది కూడా ఒక రకమైన ధ్యానమే, సూర్యుడిని ఉపాసించడం. అంటే ధ్యానం అంటే తల్లి, ధ్యానము అంటే అర్థాలు 2-3 రకాలు ఉన్నాయి. మనం చూసిన వస్తునే గుర్తు చేసుకోవడం, స్మరించడం, జ్ఞప్తికి తెచ్చుకోవడం. కొత్త లేనిది తెచ్చుకునే దాన్ని కుదరదు. ఒకసారి నువ్వు చూడకుండా ఉన్నదాన్ని గుర్తు చేసుకో అంటే అది ఓన్లీ స్వప్నావస్థలో గుర్తొస్తాయి. మోడీతో సెకండ్ ఇచ్చినట్టు, ఎన్టీ రామారావు గారితో బ్లెస్సింగ్స్ తీసుకున్నట్టు, ఇంకా రకరకాలు. అది స్వప్నావస్థ, సుషుప్తావస్థ, సమాధి, సూక్ష్మ శరీర ప్రయాణాలు,
అవన్నీ ఇంకా డీటెయిల్గా ఇంకో మారు చెప్తా. అసలు ఎలా ప్రయాణం చేస్తుంది సోల్, వాట్ ఈజ్ సోల్, అసలు ఏమిటి, ఎక్కడ ఉంటుంది, దాని రూపం ఏమిటి. చిన్నగా ఒక మాట చెప్తా. ప్రకాశ రూపమే, తేజో రూపమే ఈ యొక్క ఆత్మ. దానికి పరిణామాలు ఉన్నాయి, సైజులు కూడా ఉన్నాయి. ఉజ్జాయింపుగా ఆవగింజంత అనుకోండి, బొటను వేలంతా అనుకోండి, చాలా అంతకంటే పెద్దగా ఉండవు. ప్రతి వాళ్ళకి ఆరా ఉంటుంది. నేను నీ ఆరా చూడగలుగుతా, ఆ అబ్బాయి ఆరా చూడగలుగుతా, ఎవరైనా చూడగలుగుతా. ప్రతిదీ ఆరా కలిగి ఉంటుంది. చెట్లు, పుట్టిన పిల్లలు, జంతువులు, ప్రతిదీ. అవన్నీ మీరు చూసే శక్తి వస్తుంది. ఈ కంటికి స్పెషల్ పవర్స్ వస్తాయి. ఇది ఈ గోడ వరకే చూడగలుగుతుంది. గోడ తర్వాత మీకు తెలియదుగా. దివ్య శక్తి అనుకొచ్చినప్పుడు అదొక్క విశ్వనేత్రం ఓపెన్ అయిపోతుంది. అవును, యోగ సాధనలో 3 డైమెన్షన్ వరల్డ్ దాటి చూడగలరు. ఇప్పుడు ఆ డైమెన్షన్ ఇంకో మాట చెప్తా. నువ్వు టైంకి చక్కగా ఆ ప్రశ్న అడిగావు. 3 డైమెన్షన్కే కనుక్కున్నారు, 4th 5th కనుక్కుంటున్నారు. జర్మనీసు, అమెరికాలో చాలా చోట ప్రయోగాలు. మన వాళ్ళు ఎన్నో డైమెన్షన్స్ ఎప్పుడో కనుక్కున్నారు. ఇందాక మంత్రశాస్త్రంలో మీకు 24 డైమెన్షన్స్, 14 డైమెన్షన్స్ కృష్ణుడిది వాళ్ళకి చెప్పాను. అదే ఇంకా ఎంతోమందికి ఎన్నో కనపడ్డాయి. కొన్ని చెప్పారు, కొన్ని చెప్పలా. చెప్పిన వాళ్ళదే లెక్క, మనకి చెప్పని వాళ్ళది ఆ లెవెల్లో వెళ్ళాలంటే యూనివర్సల్ మైండ్ అంటారు. అది ఇంకో కొత్త సబ్జెక్టు, అది కూడా చెప్తాను నేను. యూనివర్సల్ మైండ్ అంటే ఏంటి అనేటువంటిది కూడా ప్రత్యేకించి మనం యూనివర్సల్ మైండ్ మాట్లాడుకుందాం. గురువు గారు, చక్ర సాధన ఈ మధ్య కాలంలో ఎక్కువగా ప్రాచుర్యంలోకి వచ్చింది. షట్చక్రాలు బ్రహ్మం గారు కూడా విరివిగా చాలా మహనీయులు ఎంతో మంది చెప్పారు. దాని గురించి ఒకసారి మాకు. షట్చక్రములు మన బాడీలో ఉంటాయి. ఆ షట్చక్రాలు కనబడవు. ఎక్స్రే తీస్తే కనబడవు, ఎంఆర్ఐ ఫోటోగ్రఫీకి కనబడవు. కానీ యోగ శక్తితో ఉన్న వాళ్ళకి మీకు అవి కనపడతాయి. ఈ కనపడడం కోసమే కక్కడు అని వీరబ్రహ్మేంద్ర స్వామి టైంలో కక్కడు అనేటువంటి అతను వాళ్ళ వైఫ్ తల్లి స్వామివారి భక్తురాలు. ఊరికే ఎప్పుడు వండకుండా చేయకుండా నన్ను పట్టించుకోకుండా వెళ్ళి స్వామి దగ్గర కూర్చొని అవన్నీ ఏవో మాటలు, దేవుడు మాటలు వింటూ ఉంటుందని వాడు ఓ రోజు బాగా తాగేసి వచ్చేసేసి షట్చక్రాలు అక్కడ ఉంటుంది ఇక్కడ ఉంటుందని భార్య చెప్తుంది అనమాట కక్కడికి. ఏది చూపించని ముక్కలు చేసేస్తాడు వైఫ్, చంపేస్తాడు. చంపిన తర్వాత ఏముంటుంది, మధ్యంలో ఆ మత్తులో చేసిన పని. తర్వాత ఏడుస్తాడు, అయ్యో నా భార్యను చంపుకున్నాను, ఇలా చక్రాలు చూపించలేదు, అది ఇది అని బాధపడి స్వామి గారు దగ్గరికి వెళ్ళి ఇలా అంటే ఆయన ఏం చేస్తారు, బతికిస్తారు. ఆ తల్లిని మళ్ళీ మామూలు తల్లిగా చేసేస్తారు. చక్రాల గురించి అప్పుడు ఆయన బోధించడం కూడా జరుగుతుంది. ఈ చక్రంలో ఇది, ఈ చక్రంలో ఇది, అన్ని షట్చక్రాల గురించి చెప్పడం జరుగుతుంది. ఆయన కొంచెం ప్రచారం కూడా చేస్తాడు కక్కడు. అదొక విశేషమైన ఒక గాథ ఉన్నది, కథ ఉన్నది. ఇందులో తెలుసుకోవాల్సిన విషయం ఏమిటంటే, కంటికి కనబడని అతీంద్రియమైనటువంటి శక్తులు కలిగినటువంటి షట్చక్రములు మీరు సాధనా మార్గంలో ఉన్నప్పుడు మీకు తెలిసినా తెలియపోయినా ఒక్కొక్క చక్రం కొన్ని వేల జప సంఖ్య రోజు చేస్తుంది. ఇది సీక్రెట్ ఆఫ్ జప సాధన. అది మీకు సంబంధం లేదు, అది మనస్సులో ఉండి అవే చేసుకుంటూ ఉంటుంది. షట్చక్రాలు అవే చేసుకుంటాయి, దానికి ఆర్డర్ ఇవ్వాల్సిన అవసరమే లే. అవును, ఒక్కో చక్రానికి ఒక్కొక్క బీజ మంత్రం అవన్నీ అక్కర్లా, అవే చేసుకుంటూ ఉంటుంది. స్వయంగా ఆ చక్రాలు అది జపం చేసుకుంటూ ఉంటాయి. అయితే మనకి తెలిసి వచ్చేటట్టుగా చేసుకుంటే అది ఇంకా బాగుంటుంది. అంటే మనకు తెలుస్తుంది, కనపడుతుంది. ఆ స్థితికి రావాలిగా. ఇప్పుడు కళ్ళున్నవాడే ప్రపంచాన్ని చూడగలుగుతాడు, కళ్ళు మూసుకున్నవాడికి లోపల ప్రపంచం తెలుస్తుంది. అలాగే శక్తి కలిగిన వాడు సర్వము చూడగలుగుతాడు. ఈ షట్చక్రాలు మీరు చేసినా చెయ్యకపోయినా అవంతటా అవి చేస్తూనే ఉంటాయి, ఎనర్జీని ఇస్తూనే ఉంటాయి, దాని డ్యూటీస్ అవి చేస్తుంటాయి. విడిగా ఈ చక్రానికి ఆ చక్రానికి అని చేస్తే మీ ఇష్టం, చెయ్యొద్దు అని అనడం అవసరం అంతగా ఏమి ఉండదు. ఎందుకంటే అవి ఇన్బిల్ట్లో ఉంటాయి, అవి సాధన ఆటోమేటిక్గా చేస్తాయి. ఈ చక్రానికి ఇంత, సహస్రానికి ఇంత, భృగుటికి ఇంత, విశుద్ధ చక్రానికి ఇంత, ఇవన్నీ మనం అనుకోవడమే. అసలు మీరు కాన్సన్ట్రేట్ చేస్తే మీరే ఎనర్జీ అయిపోయినప్పుడు ఆటోమేటిక్గా ఆ ఎనర్జీ, ఈ ఎనర్జీ అంతా కూడా బ్రహ్మాండమైన ఎనర్జీ అయిపోతుంది. షట్చక్రాలు మీరు మీ సంబంధం లేకుండా డైలీ ప్రాక్టీస్ చేస్తున్నాయిగా, జపం చేస్తున్నాయిగా, మీకు తెలియకుండా. అందుకని ఏమిటంటే షట్చక్రాలు అనేటువంటివి ఉన్నాయి, సత్యము. ఒక్కొక్క దానికి ఒక్కొక్క. అంటే ఇప్పుడు చాలా మంది ఆ చక్రం బ్లాకేజ్ ఉంది
అని అంటుంటారు కదా. అంటారు తల్లి. బ్లాక్ అంటే ఆ చక్రం పనిచేయకపోవాలి. ఆ చక్రం పనిచేయకపోతే ఇంకో చక్రం పనిచేస్తుందా లేదా, అది ఇంకో. అసలు ఆ చక్ర సాధన అదొక పెద్ద యోగం. ఏదో మీరు నన్ను అడిగినట్టుగా నేను మీకు చెప్పినట్టుగా కాదు, నేను అందుకోసం డీటెయిల్గా చెప్తున్నా. చక్ర సాధనలు మామూలుగానే అవి చేస్తూ ఉంటాయి తల్లి. మీరు విడిగా స్పెసిఫిక్గా చేయాలంటే కూడా చెయ్యొచ్చు. ఏ పద్ధతుల్లో చేయాలి, ఎన్ని రోజుల్లో చేయాలి, అవన్నీ కూడాను ఒక నిర్ణీతమైన టైం ఉంటుంది. అసలు నేను మీకేం చెప్తున్నాను, మొత్తం ఎనర్జీ అయిపోయిన తర్వాత శక్తియే మీరైపోతారు. ఇంకా వేటితో పని ఉంటుంది? చక్రాల వరకే కాదు కదా, బాడీ అంతా శక్తిమయం అయినప్పుడు ఇంకా షట్చక్రాలకి కూడా వచ్చేస్తుంది ఆటోమేటిక్గా. చీకట్లో టార్చ్ లైట్ వేసాం, అది ఎంతవరకు వేస్తే ఆ స్పాట్ వరకు వెలుతురు వస్తుంది. మొత్తం ఫెడ్ లైట్స్ పెట్టాం, రూమ్ అంతా లైటే లైట్, వెలుతురే వెలుతురు, ప్రకాశమే ప్రకాశం. నేను ఆ స్థాయిలో చెప్తున్నాను. దివ్య శక్తిని ఉపాసించండి. యు ఆర్ ద లైట్, యు ఆర్ ద ఎనర్జీ, యు ఆర్ ద అల్టిమేట్ ఎవ్రీథింగ్. భూమి సూర్యుని చుట్టూ తిరుగుతూ ఉంటుంది కదా గురువు గారు. ఆ సూర్య శక్తి విశ్వంలో అత్యంత శక్తుల్లో ఉన్న వాటిలో అంటే ఈ సూర్యుళ్ళు కూడా తల్లి, ఇప్పుడు నువ్వు చూసే చంద్రుడు సూర్యుడు ఒక్కొక్కడే, నవగ్రహాలు 9. అసలు ఇలాంటి సూర్య చంద్రులు ఎన్నో లోకాల్లో ఉన్నాయి. అవి అన్నీ కూడాను లెక్క పెట్టడానికి మనకు సాధ్యం కాదు. ఆ దేవుడు అవతారాల్లో ఎన్నో, కృష్ణ అవతారంలో ఇంకా అవతారంలో అలా చెప్పాడు. శివుడు కూడా చెప్పాడు, బ్రహ్మ కూడా చెప్పాడు, ఎన్నో లోకాలు ఉన్నాయని. అవన్నిట్లో కూడా సూర్యచంద్రులు ఉన్నారు. అది వేరేవి, డైమెన్షన్స్ వేరు. ఆ ఆవరణ అన్నానే, ఆవరణ వేరు. ఇప్పుడు మీకు ఒక ఆవరణ ఉంది, తేజస్సు ఆవరణ అంటే ఒక లిమిటెడ్ ఏరియా. ఇప్పుడు మనకి ఆరా విజన్ అంటాం. ఆరా డాష్ విజన్ చూడడం, ఆరాని చూడే దాన్ని ఆరా విజన్ అంటాం. మీరు కూడా నేర్చుకోవచ్చు. పెద్ద సూర్యోపాసన చేస్తే మీ బాడీ అంతా ఎనర్జీ వచ్చేస్తుంది. ఎనర్జీ వచ్చేసిన తర్వాత యూ కెన్ ఏబుల్ టు థింక్ ఫ్యూచర్, పాస్ట్. లైక్ మీరు ఒక చిత్రాన్ని చూశారు, ఏదో కృష్ణావతారం, రామావతారం సినిమా, సీతారామ కళ్యాణం 40 ఏళ్ల క్రితం, 50 ఏళ్ల క్రితం షూటింగ్ అయిపోయి విత్ సౌండ్ యాక్షన్ ఇప్పుడు మళ్ళీ ప్లే చేస్తే చూడగలరా? అంటే కొంచెం మార్చి టెక్నాలజీ కొంచెం అప్డేట్ చేస్తే, ఆ రీల్ వేస్తే చూస్తాం. ఇది ఎంత సహజం. అలాగే మీకు కూడా యూనివర్సల్ మైండ్ అనేటువంటిది రీచ్ అయినప్పుడు ప్రపంచంలో జరిగిన 200 కోట్ల సంవత్సరాలు అవుతోంది దరిదాపు ఇప్పటికి. మన పంచాంగంలో కూడా 3-4 పేజీలో 196 కోట్ల 86,58,000 సంథింగ్ ఉంటుంది, చూడొచ్చు. నేను చెప్పినవి ఉజ్జాయింపుకు ఉంటుంది. 2 కోట్ల బ్రహ్మ నిద్రించి కాలం కలిపితే 198 crores, 198 కోట్ల చిల్లర వస్తుంది. మీకు ఎగ్జాక్ట్లీ ఏంటంటే ఒక్కొక్క దాంట్లో ఒక 2-3 సంవత్సరాల తేడాలు ఉంటాయి కాబట్టి ఉజ్జాయింపు చెప్పా. అప్పటి నుంచి కూడాను మానవుడి యొక్క మేధస్సు, ఈ సృష్టి ఆవిర్భావము అన్నీ ఉన్నాయి, దాంట్లో సందేహం లేదు. అంటే ఏమిటి, ఇక్కడ మానవ రూపాన్ని కూడా మ్యాటర్, ఎనర్జీ, మ్యాటర్ అనేది తెలుసు అందరికీ, ఎనర్జీ అనేది తెలుసు. ఈ రెండు కూడా భగవంతుడి విషయంలో కలపచ్చు. భగవంతుడు అంటే అల్టిమేట్ పవర్ఫుల్ అని దేవుడు అనొచ్చు, ఏదన్నా అనొచ్చు, తప్పులేదు. ఆదిపరాశక్తి ఒక చోట ఉంటుంది, సర్వవ్యాపి. కైనెటిక్ ఎనర్జీస్ బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులు, వారు మూమెంట్ అవుతుంది, నడుస్తారు, నడయాడే దేవుళ్ళు కాబట్టి కైనెటిక్ ఎనర్జీగా పోల్చొచ్చు. ఏ రూపం ఉంటే ఆ రూపం తీసుకుంటాయి. ఇప్పుడు మీ బాబు ఉన్నాడు, తమ్ముడు ఉన్నాడు, తోడబుట్టిన వాళ్ళు ఉన్నారు, వాళ్ళందరికీ ఆ తల్లిదండ్రులు ఒకరేగా. అవును, ఆ తల్లిదండ్రులకి కన్నవాళ్ళం మనం, ఇలా పెరిగి పెద్దవాళ్ళం అయ్యాం. అలాగే విశ్వమాత, విశ్వజనని, విశ్వ పిత అని అనుకోవచ్చు. ఎనర్జీ ఈజ్ డిఫరెంట్. తల్లిదండ్రులని అనుకుంటే ప్రేమ కొద్ది అనుకోవడమే. శక్తికి రూపం ఆడా మగా లేదు. నో, ఇట పవర్ అంతే. అందుకనే పవర్ని మనం ఆరాధిస్తే యూ విల్ గెట్ గుడ్ పవర్, బ్యాడ్ పవర్ కూడా ఒక మళ్ళీ దీంట్లో ఆర్గ్యుమెంట్ ఉంది. యువర్ థాట్ విల్ గివ్ గుడ్, బ్యాడ్. మంచి థాట్ ఉంటే మంచి పవర్ వస్తుంది, మైనస్ ప్లస్. మనం మంచి థాట్తో వెళ్దాం. ఎదుటివాడు మంచివాడు అనుకుంటే వాడు మంచివాడు. మీ థాట్ ద్వారా యు ఆర్ పాసింగ్ ఈ యొక్క థాట్ని వాడి మైండ్కి వెళ్తుంటే అది రిసీవ్ చేసుకుంటుంది. ఇది కనుక మీరు పవర్ ఎక్కువ ఉంటే,
అది పవర్ తక్కువ, వాడికి తెలియదు, రిసీవింగ్ కెపాసిటీ కూడా తెలియదు. బట్ మీరు ఫోర్స్ఫుల్గా దూరచ్చు, పరకాయ ప్రవేశం చేయొచ్చు ఒక మాటలో. ఎదుటి వాళ్ళ థాట్స్ని కూడా ఇట్లా చాలా మంది కంట్రోల్ చేస్తుంటారు కదా. చేస్తారు, అది సహజం. ఎందుకంటే వెన్ యు ఆర్ స్ట్రాంగ్లీ పవర్ఫుల్ అయితే, అదర్వైజ్ మీరు చేయలేరు. వాళ్ళెంతో మనం అంతే. చదువుకున్నవాడికి చదువుకోలేనివాడికి తేడాలా అంతే. జ్ఞానము అజ్ఞానం, విజ్ఞానము సుజ్ఞానము అలా. ఇప్పుడు ఆరా కొందరిది చాలా పవర్ఫుల్ ఆరా అని అంటూ ఉంటారు. పవర్ఫుల్ ఆరా ఏంటి? మామూలు అదేం లేదమ్మా, నువ్వు మంచి థాట్స్ క్యారీ చేస్తూ, మంచి భావం చేస్తూ, మంచి సంకల్పాలు చేసినప్పుడు నీ ఆరా పెరుగుతుంది. సత్యం మాట్లాడాలి, సత్యం ఆలోచించాలి, ఎదుటివాడిని ప్రేమించాలి, ఇలాంటి మంచి గుణాలు ఉన్నప్పుడు మీ ఆరా ఆటోమేటిక్గా పెరుగుతుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నిన్ను సంతోషపెట్టడానికి చెప్తున్నా. ఇప్పుడు నీ ఆరా ఒక 3 ఇంచెస్ వరకు ఉంది అంటే నీ బాడీకి నీడ ఎలా ఉంటుందో 3 ఇంచెస్ ఇట్లా మెజర్ చేస్తే 3 ఇంచుల వరకు మొత్తం నీ ఆరా ఒక తేజస్సు కలిగి ఉన్నావు. దాంట్లో కలర్స్ కూడా ఉంటాయి, రెయిన్బో కలర్స్. ఆ కలర్స్ని బట్టి మనుషుల యొక్క ప్రవర్తనలు కూడా చెప్పచ్చు. కిర్లియన్ కెమెరా అనేటువంటి సైంటిస్ట్ కనుక్కున్నాడు. ఈజ్ ఏ రష్యన్ సైంటిస్ట్. కెమెరా అని, ఆయన పేరే కిర్లియన్. ఆ ఫోటోలు ఇప్పటికీ అవైలబుల్ ఉన్నాయి, కెమెరాలు అవైలబుల్ ఉన్నాయి. ఇక అది కూడా కొంతమంది నమ్ముతారు, నమ్మరు. అసలు ఇవన్నీ రూపాయి ఖర్చు లేకుండా మీరే ఎదుటివాడిని జడ్జి చేసే యోగా నేను మీకు చెప్తున్నా. రూపాయి ఖర్చు లేకుండా చెప్తున్నా. నేను మీ ఆరా చూస్తున్నాను, మీరు నా ఆరా కూడా చూడగలరు ఎప్పుడు ప్రాక్టీస్ చేశాక. వితౌట్ ప్రాక్టీస్ హౌ కెన్ యూ? కళ్ళు లేని వాడు చూడగలుగుతాడా? చూడలేదు, నిజమే. మరి మనందరికీ దివ్య విశ్వ నేత్రము వస్తుంది. ప్రాక్టీస్ చేయాలి, బాగా ప్రాక్టీస్ చేయాలి. 2 రోజుల్లో వస్తుందా అని అడుగుతుంటారు అమ్మాయిలు. 2 రోజులు ఏమిటయ్యా, నువ్వు కనుక ఇన్వాల్వ్మెంట్ అయితే ఎనీ టైమ్ ఎనీ మూమెంట్ యూ విల్ గెట్ రెడీ టు టేక్. ఆ సిచ్యువేషన్లో మీరు ఉండాలా. ఇచ్చేవాడు ఇవ్వడానే మీరు పుచ్చుకునే స్థాయిలో ఉన్నప్పుడు వస్తుంది. పక్షం రోజులు పట్టచ్చు, 40 రోజులు పట్టచ్చు, సంవత్సరం పట్టచ్చు. కొంతమందికి ఈ జీవితం అంతా చేసినా రాకపోవచ్చు. ఎందుకు రాదు? కాన్సన్ట్రేషన్ లేదు, పట్టుదల లేదు, ఏకాగ్రత లేదు. ఏకాగ్రత ఉంటే ఇందాక చెప్పే ఎగ్జాంపుల్, బాగా చదువుకుంటే పాస్ అయితే అయిపోతాడు, మంచి మార్కులు సంపాదించినట్టు, మంచి ఉద్యోగాలు, మంచి సెటిల్మెంట్ ఎలాగైతే ఉంటుందో అదేవిధంగా ఇది పరీక్ష కాదు. కానీ మీరు మంచిగా మనసు పెట్టి లీనత్వంతో ఆ దివ్య శక్తిలో మమేకమైపోండి, లీనం కండి, యూ విల్ గెట్. దాని టైం అంటూ ఉండదు. కొంతమందికి తొందరగా అవుతుంది, కొంతమందికి లేట్ అవుతుంది. అలానే నేను అందుకోసం టైం నిర్ధారణ ఎందుకు చెప్పను అంటే, వాళ్ళు చేయకుండా ఎప్పుడు వస్తుందంటే నేనే చెప్తాను, నువ్వు చెయ్యి. ఇప్పుడు దీంట్లో పూర్వజన్మ కొంచెం సాధన కూడా ఉండాలి, దాన్ని బట్టి అది కూడా ప్లస్ అవుతుంది అమ్మాయి. ఆ పూర్వజన్మ సాధన కూడా చేస్తే మీకు ఈజీ అవుతుంది. ఆల్రెడీ మీరు ఒక ఫ్లోర్ కట్టారు, ఇంకో ఫ్లోర్ కట్టడం తేలిగ్గా. అలా ఒక 1,00,000 రూపాయలు సంపాదించాం, ఆ 1,00,000 రూపాయలు బ్యాంకులో వేస్తే ఓ 10 ఏళ్ళకి 20 ఏళ్ళకి 2 లక్షలు 3 లక్షలు 10 లక్షలు అవుతున్నట్టుగా పూర్వజన్మ పుణ్యాన్ని పెంచుకోవచ్చు. మంచి భావం చేత, మంచి ఆలోచన చేత. అది చాలా అవసరం. అట్లాగే గురువుగారు, ఇప్పుడు భక్తి మార్గం, మంత్రం, వీటి ద్వారా కూడా ఆరా పెంచుకోవడము, విశ్వంలో మమేకం జరుగుతుంది కదా. యంత్రము, తంత్రము ఇవన్నీ కూడా ఏంటంటే సౌండ్ థెరపీ అని ఉంటుంది. మంత్రం అంటే ఇట్స్ అండర్ కమ్స్ సౌండ్, శబ్ద బ్రహ్మ అంటాం కదా. ఆ సౌండ్ వల్ల, బీజాక్షరాల వల్ల కొంత శక్తిని మనం డ్రా చేయగలుగుతాం. కొన్ని ఉన్నాయి బీజాక్షరాలు, ఆ అక్షరాలు చెప్పడం వల్ల, చేయడం వల్ల ఆ శక్తులే వస్తాయి, వేరే శక్తులు రావు. యద్భావం తద్భవతి. మీరు ఏది కోరుకుంటే అదే వస్తుంది. మీరు ఇది కోరుకొని ఇంకోటి రమ్మంటే ఎలా వస్తుంది కదా. మల్లె చెట్టు మల్లెపందిరి కోసం పెట్టి దాని విత్తనాలు, దాని నాటు వేరే అంటాం, వేరే పెట్టి గులాబీ పూలు అంటే పూస్తుందా? మల్లె మొగ్గలే పూస్తాయి. మీ భావం ఏదైతే అంత స్పష్టంగా స్వచ్ఛంగా ఉంటుందో దాన్ని బట్టి మెయిన్గా మీకు వస్తుంది, మీరు గ్రహించగలుగుతారు. యూనివర్స్ మీకు బ్లెస్ చేస్తుంది. ఇప్పుడు మీ ఏ దేవుడు కావాలంటే ఆ దేవుడిని పూజ చేయండి, ఆ గుణాలు మీకు వస్తాయి. రాముడు పూజ చేస్తే రాముడు గుణాలు వస్తాయి, కృష్ణుడు పూజ చేస్తే కృష్ణుడు గుణాలు వస్తాయి. అంటే ఏమిటి? యు ఆర్ ఇన్వైటింగ్ లార్డ్ కృష్ణ. ఆయనే కావాలి కృష్ణ కృష్ణ అంటే కృష్ణుడు అయిపోతారు, రామ అంటే రాముడు అయిపోతాడు. బలరాముడిని చేయండి, ఆంజనేయ స్వామి చేయండి, మీరు ఆంజనేయ స్వామి తోకలు రావు. గుణాలు ఆ యొక్క
దివ్యమైన సంపద, జ్ఞాన సంపద వస్తుంది. ఉమ్, ఉమ్, ఎవరినైనా సరే మా నాన్నలాగా ఉండాలి, మా నాన్న ఐకాన్, మా నాన్న హీరో అనుకుంటాడు పిల్లలు. వాళ్ళ నాన్నలాగా అవుదాం గొప్పవాడని ఒక థాట్తో మూవ్ అవుతూ ఉంటాడు. అవ్వచ్చు, తప్పులేదు. అంటే మీరు ఏది కోరుకుంటే అది మీరు ఆ స్వరూపాన్ని పొందగలుగుతారు. కానీ త్రికణ శుద్ధిగా ప్రజెంటేషన్ షుడ్ బి క్లియర్. ఓకే. ఇప్పుడు అనేక సాధనలకు అనేక నియమాలు ఉంటాయి. ఇప్పుడు మీరు చెప్పిన సూర్య ఉపాసనకి నియమం ఏం లేదు, ఒకటే నియమం, సీరియస్గా చేయడం. ఓకే, ఎక్కడైనా చేయొచ్చు. ఎనీ టైం ఎనీవేర్, ఓన్లీ మార్నింగ్స్. ఓ, సూర్యోదయం టైంలో సూర్యుని చూడగలుగుతాం. మధ్యాహ్నం చూస్తావా కళ్ళు మండిపోతాయి, అసలు చూడలేవు. చూడకూడదు. ఆ సూర్యోదయం టైంలో ఒకసారి చూడాలి, మళ్ళీ మళ్ళీ చూడొద్దు. ఒకసారి చూస్తే చాలు, రిపీట్ అయిపోతుంది. అయినా సరిపోయింది, ఇంకేం కావాలి బ్రహ్మాండంగా. ఒకసారి సూర్యుని చూసి కళ్ళు మూసుకుని పదే పదే ప్రతిబింబం ఏదైతే అది మీరు సూర్యబింబం చూసిందే మళ్ళీ చూడడం అమ్మా. అంతే. నీడలో రావచ్చు, సోఫాలో కూర్చోవచ్చు, కుర్చీలో కూర్చోవచ్చు, పడుకోవచ్చు, నించోవచ్చు, అది వస్తుంది. మీరు రేపు ప్రాక్టీస్ చేసి చూడండి, మీరు మీకు ఖచ్చితంగా వస్తుంది. తప్పకుండా. చాలా తేలిక కదమ్మా, తేలికైంది 10 సెకండ్లు కూడా మనం చేయలేకపోతే నేనేం చేయలేను. తర్వాత గురువు గారు, ఇప్పుడు మానవులు కలియుగ ప్రభావం ఏదో అనుకోవచ్చు. ప్రతి దానికి ఆధ్యాత్మికంగా మోక్షం, ముక్తి విశ్వంలో కలిసిపోవడం అనేది మోక్షము అంటే విడిపడుట. అంటే ఈ లౌకికమైన ఏ దాంట్లోంచైనా విడిపడ్డాన్ని మోక్షం అంటారు. ఒక అర్థం ఉన్నది. అంటే ఊరికే దాంట్లోనే ఉండకుండా చేంజ్. ఇప్పుడు కష్టాల్లో ఉండేవాడికి అమ్మయ్య మొత్తానికి మోక్షం వచ్చిందిరా, ఆ కష్టాల నుంచి బయటపడ్డాం అంటూ ఉంటారు, మాట్లాడుతూ ఉంటారు. ఓకే, ఈ జన్మ కర్మ బంధం నుంచి విడిపడడం మోక్షం అంటే ఏం లేదమ్మా, ఆ జన్మ కర్మ బంధాలన్నింటిలోని తొలగిపోయి నిష్కామ కర్మ అయిపోతుంది. ఏముండవు, కర్మలు చేయడానికి ఉండవు. దెన్ యు ఆర్ ద గాడ్. సో ఇప్పుడు ఇట్లా కాకుండా ఏ సాధన చేసినా మాకు అనారోగ్యం పోతుందా, మాకున్న అప్పులు పోతాయా, ఇది ఎక్కువగా అడుగుతారు ఎవరినైనా. ఇప్పుడు ఈ సాధనతో మనిషి లౌకికంగా కూడా పొందేటివి. మీరు ఎనర్జీ అయిపోయిన తర్వాత మీకు జబ్బులు ఉంటాయమ్మా, నాకు చెప్పండి. ప్రజెంట్ ఉన్నాయి. ఆ సాధన చేసినప్పుడు మొత్తం ఎనర్జీ అయినప్పుడు ఆ రుగ్మతులు తగ్గిపోతాయి, స్లోగా తగ్గుతాయి. తగ్గిపోతే మందులు కూడా స్లోగానే తగ్గిస్తాయిగా. ఇదొక మందులాగానని అనుకోండి. దివ్యశక్తిని మీరు ఉపాసన చేసినప్పుడు, దివ్యశక్తి కలిగినప్పుడు మీరు మొత్తం నకసిక పర్యంతం యు ఆర్ గెయినింగ్ ఎనర్జీ డే బై డే. మనం దృష్టి పెట్టాలి, మంచి సంకల్పంతో ఉండాలి. తప్పకుండా వారు సాధిస్తారు, పొందుతారు. మీరు స్వచ్ఛతగా మీరు ఆరోగ్యవంతులు కూడా అవుతారు. సూర్యోపాసన తరతరాలుగా మన పురాణాల్లో కూడా చాలా చోట్ల విన్నాం కదా. మీరు హిమాలయాలకు వెళ్ళారు. ఇది నేను ఎందుకంటే మీరు ఈజీగా చేయడానికి వీలుగా నేను నా సాధనలో ఇది కొంచెం ఈజీగా ఉంది అనేటువంటిది నేను అనుభవించి ఇతరులతో కూడా అనుభవింప చేసి అమ్మయ్యా ఇట్ వర్కింగ్. సూర్యోపాసన చాలా గొప్పది, అందరు దేవుళ్ళు చెప్పారుగా. ఆ దేవుళ్ళు చెప్పిన ఆ యొక్క దీంట్లోనే, ఆ దారిలోనే నేను అదే చెప్తున్నాను. నేను నా స్వంతంగా ఏమీ లేదు, వారు చెప్పిందే ఈ సాధనలో ఇలా చేయడం వల్ల కూడా మీరు చేసి తెలుసుకున్నారు కనుక దాన్నే బోధిస్తూ మన నేను చెప్పే పూర్వ సాధనే ఇది. సూర్యోపాసన ఎప్పటి నుంచో ఉంది, సృష్టి ఆది నుంచి ఉంది. దాన్ని మనం ఎక్కువగా చేసుకొని మనం లాభం పొందుదాం, ఆరోగ్యాన్ని పొందుదాం. సూర్యుడు ఆరోగ్యం ఇస్తాడని ఆదిత్య హృదయంలో కూడా ఉందిగా, ఎన్నో ఉన్నాయి. అంటే మూలం, ఆ మూలాన్ని పట్టుకోండి తండ్రులారా అంటున్నాను, తల్లులారా. మీరు హిమాలయాలు అనేక ప్రదేశాలు వెళ్ళారు, పెద్ద పెద్ద వాళ్ళని కలిశారు, అన్ని చూసిన మీరు సూర్యోపాసన వైపే రావడానికి ఏమైనా కారణం? అంటే ఇది నాకు చాలా ఈజీ అనిపించింది. ఇప్పుడు ముక్కు మూసుకొని గుహల్లో అవి ఉండి అలా అదొక ఎంచుకుంటారు. ఒకప్పుడు అవే ఉండేవి. ఇప్పుడు మామూలుగా ఉంటూ ఫ్యామిలీతో ఉంటూ అడవుల్లో పోకుండా ఇంట్లోనే ఒక రూమ్లో కూర్చొని వరండాలోనే ఎవరు డిస్టర్బ్ కాకుండా చెప్పి అక్కడ ఉంటే వాడు అందులో ట్రాన్స్లోకి వెళ్ళిపోతాడు. సాధన ఎక్కడైనా చేయొచ్చుగా, అడవుల్లో చేయాలని రూల్ ఉంది. అప్పట్లో మనుషులు తక్కువ, అవకాశం ఉండేది, డిస్టర్బెన్స్ ఉండేది, ఇంట్లో గొడవలని వెళ్ళిపోయేవారు. ఇప్పుడు ఎక్కడ పోయినా మనకి వీళ్ళని తీసుకెళ్ళడమే కదా. అందుకని ఇక్కడే చేసి సాధన చేసినప్పుడు ఏకాగ్రత కుదుర్చుకోగలం. మీ సంకల్పమే ముఖ్యం. అక్కడ మీ సంకల్పం, అడవుల్లో కూడా మీ సంకల్పం లేకపోతే అక్కడ వెళ్ళి కూర్చుంటే ఏం లాభం లేదుగా. అందుకని మీరు సాధన చేయడమే ముఖ్యం, ముఖ్యోద్దేశం మంచిది. సాధనతో
సమకూరు ధరలోన, అదొక మాట కూడా ఉంది. అన్ని సాధనలు వస్తాయి. అది ఎంత చేస్తే ఎంతమందికి ఎంత అబ్బుతుందో అనేటువంటిది వాళ్ళ మీదే ఇంట్రెస్ట్. పెట్టిన వాళ్ళకి చేసుకున్న వాళ్ళకి చేసుకున్నంత, తిన్న వాళ్ళకి తిన్నంత, పంచిన వాళ్ళకి పంచినంత, అంతే. ధన్యవాదాలు. అమ్మ శుభం తల్లి. అందరూ దివ్య శక్తి స్వరూపులు కావాలని మా యొక్క దివ్య ఆశీస్సులు.